హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సాటర్డే స్పెషల్ గా నేనైతే సాంబార్ రైస్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇక లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక నేను అరగంట ముందే పెసరపప్పు, కందిపప్పు, బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి బాగా కడిగి కుక్కర్లోకి అయితే వేస్తున్నాను. కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకొని విజిల్ అయితే పెడుతున్నానండి. ఇవి అయితే ఒక 4-5 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదండి ఎలా అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి తిరగబాత అయితే పెడదాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ అయితే వేసుకోవాలి. తిరగబాత గింజలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇంగువ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, క్యారెట్ అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అయితే వేసుకోవాలి. టమాటో బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసుకున్నామండి. దీంట్లోనే సాంబార్ పొడి, మిరప్పొడి, పసుపు, సాల్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న అన్నాన్ని అయితే దీంట్లో వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 కప్పులు అయితే హాట్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను ఈ హాట్ వాటర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.